హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా సింగరేణి కార్మికులందరికీ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ సందర్భంగా మన గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్గా జరుగుతున్నాయండి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే గారు ఆర్జీవన్ జీఎం తదితరులు మాత్రం వచ్చారు. ఫార్మేషన్ డే కాబట్టి ఈ సందర్భంగా సింగరేణికి సంబంధించిన ఎగ్జిబిషన్ అయితే ఇక్కడ పెట్టారు. ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారంట. బట్ ఫస్ట్ టైం నేను వెళ్ళడం ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను నేను. అంటే ఎవ్రీ ఇయర్ దసరాకే ఇంత సెలబ్రేషన్స్ ఉంటాయి స్టేడియంలో అనుకున్నాను, కానీ ప్రతి ఒక్క అకేషన్కి ఇక్కడ మంచిగా సెలబ్రేషన్ చేస్తారని నాకు ఇప్పుడే అర్థమైందన్నమాట. సో ఇంకా ఇక్కడ ప్రతి ఒక్కటి మనకి పిల్లలకి గేమ్స్ కానీ ప్రతి ఒక్కటి ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. ఫుడ్ దగ్గర నుంచి వెళ్ళి ప్రతి ఒక్క ఐటెం మనకి ఇక్కడ అవైలబుల్గా పెట్టారనమాట. సో ఫుల్ క్రౌడ్ ఉండే, నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో ఫుడ్కి సంబంధించిన ప్రతి ఒక్కటి మంచిగా ఆస్వాదిస్తున్నారు ప్రతి ఒక్కరు. సో ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు మనం ఏది చూసినా చూడకపోయినా ఫుడ్ మాత్రం మంచిగా లాగించేస్తారు ఎవరైనా కూడాను. సో ఇక్కడ ప్రతి ఒక్క సెక్షన్ లాగా పెట్టారన్నమాట. సింగరేణి లోపల కానీ అండర్ గ్రౌండ్లో అండ్ ఓపెన్ కాస్ట్లో ఏమేమి జరుగుతాయి, ఎట్లా ప్రాపర్టీస్ ఏమేమి ఉంటాయి అని చెప్పేసి ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. వీళ్ళు రెస్క్యూ టీం వాళ్ళన్నమాట. మనకి అండర్ గ్రౌండ్లో ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు, ఏదన్నా గ్యాస్ లీక్ అయినప్పుడు, ఎవరికన్నా ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు వీళ్ళు రెస్క్యూ చేసుకుంటారు. ఇంత పెద్ద రిస్క్ అయినా కూడా వీళ్ళు రిస్క్ తీసుకొనైనా కూడా వాళ్ళను కాపాడడానికే ట్రై చేస్తారన్నమాట. సో ఆ కాపాడే టైంలో ఇలాంటి ప్రాపర్టీస్ అన్నీ యూజ్ చేస్తారు వీళ్ళు. సో ఇవన్నీ సింగరేణికి వచ్చిన అవార్డ్స్ అన్నమాట. సో తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు రెస్క్యూ చేసేటప్పుడు దేనివల్ల ఆక్సిజన్ కానీ ఏది ఎట్లా తెలుస్తుంది మనకి అని చెప్పేసి, గ్యాస్ లీక్ అయినా కూడా దేనివల్ల తెలుస్తుంది అని చెప్పేసి ఈ ప్రాపర్టీస్ ద్వారా తెలుస్తాయి అన్నమాట. సో మనం అనుకుంటాం వామ్మో ఇంత రిస్క్ చేస్తారు సింగరేణి ఎంప్లాయీస్ అంటే, చాలా లైట్ తీసుకుంటారు చాలామంది, కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది అనేది సింగరేణి వాళ్ళ ఫ్యామిలీస్కే తెలుసు. వాళ్ళు పడే టెన్షన్ కానీ ఏదైనా కూడా సింగరేణి వాళ్ళకే అర్థమవుతుంది. సో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇక్కడ అండర్ గ్రౌండ్లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సిపిఆర్ ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో లోపల ఎప్పుడైనా గ్యాస్ లీక్ అయినా లేకపోతే బొగ్గు పిల్లల మీద పడ్డా కూడా ఏదైనా ప్రమాదం జరుగుతుంది కదా, ఆ టైంలో ఎవరు అవైలబుల్గా ఉన్నా కూడా ఈ రెస్క్యూ వాళ్ళు వచ్చినా కూడా ఇలా సిపిఆర్ చేస్తారన్నమాట. సో ఇలా చేయాలని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈవెన్ వీళ్ళనే కాదు, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇలాగే చేయాలి. అండ్ ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో ఇది వీటీసీ క్లాస్కి సంబంధించిందన్నమాట. ఎందుకంటే మనకి స్టార్టింగ్లో సింగరేణిలో జాయిన్ అయినప్పుడు వీటీసీ క్లాసులు చెప్తారు, అంటే ట్రైనింగ్ అన్నమాట. దానికి సంబంధించింది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇంకా చాలా ఉన్నాయి, కానీ నేను వెళ్ళలేకపోయాను, చాలా క్రౌడ్ ఉండే అండ్ లైన్ కూడా చాలా పెద్దగా ఉండే. సో ఇక్కడ ఈ చెట్ల గురించి కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది అండర్ గ్రౌండ్ అన్నమాట. సో లోపల ఇలాగే ఉంటుంది, అదంతా బొగ్గు అని చెప్పేసి ఆయన చెప్పాడు. సో మ్యాన్ రైడింగ్ లేనప్పుడు అప్పుడు ఇట్లా అండర్ గ్రౌండ్లోకి ఇట్లా వెళ్ళే వాళ్ళంట, దీని నుండి లోపలికి వెళ్ళే వాళ్ళంట. సో అప్పుడు చాలా కష్టపడ్డారు, కానీ ఇప్పుడు కొంచెం ఎలక్ట్రానిక్ అట్లాంటివి వచ్చిన కాడ నుండి వెళ్ళి కొంచెం బర్డెన్ అనేది తగ్గిపోయింది కార్మికులందరికీ. సో అప్పటిలాగా ఉంటే ఇప్పుడు చాలా రిస్క్ తీసుకునే వాళ్ళు ప్రతి వాళ్ళు. సో ఇక్కడ ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎట్లా చేయాలి, ఎంత కాస్ట్ పడుతుంది ఏంటి అనేది చెప్తున్నారు అన్నమాట వీళ్ళు కూడా.
సో బ్లౌజెస్ కూడా సేలింగ్లో ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ప్రతి ఒక్క సెక్షన్కి మనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు వీళ్ళు. ఫుడ్ దగ్గర నుంచి వెళ్ళి ఒక ఫౌండేషన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు మనకి. అండ్ రక్తదానం, అవయవ దానం అట్లాంటివి కూడా ఇక్కడ మనకి చూపించారనమాట. సో ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్కరు మంచిగా ఆస్వాదించారు. ప్రతి ఒక్క ఐటెం దొరికింది ఇక్కడ. అంటే ఫుడ్ డిఫరెంట్ ఫుడ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో ఫుల్ క్రౌడ్ అన్నమాట. ఇట్లాంటి టైంలో ఇక్కడ జరిగే ప్రోగ్రామ్ ఎవ్వరు చూడట్లేదు, ఇక్కడ ఫుడ్ మాత్రమే ఆస్వాదించారు ప్రతి ఒక్కరు. సో ఇంకా కొంచెం చలి తక్కువ ఉండడం వల్ల ఇంత క్రౌడ్ ఉంది. చలి బాగుండేనంటే ఇంత క్రౌడ్ ఉండకపోవచ్చు మేబీ. చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చేయాలన్నమాట. సో ఇట్లాంటి క్రౌడ్లకు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళి ప్రమాదంలోకి పడకండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంచిగా రెడీ అయ్యారో వీళ్ళు పిల్లలు. సో మంచిగా అనిపించింది. వీళ్ళతో చాలామంది పిక్స్ దిగుతున్నారు. సో ఇంకా ఎమ్మెల్యే రావడానికి చాలా టైం ఉందని చెప్పేసి వీళ్ళందరూ ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. సో డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. సో ఇక్కడ వాళ్ళ కోసం ఇక్కడ హారతులు అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క గెటప్లా వాళ్ళని వెల్కమ్ చెప్తున్నారు. సో మంచిగా అనిపించింది వీళ్ళని చూస్తుంటే. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డ్రెస్సింగ్ స్టైల్లో ఉన్నారన్నమాట గర్ల్స్. సో ఫైనల్గా ఎమ్మెల్యే గారు అండ్ వాళ్ళ మిస్సెస్ గారు కూడా వచ్చారన్నమాట. ఏదేమైనా సింగర్ అండ్ ఎంప్లాయీస్ నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి. ఏ టైంలో కూడా డ్యూటీస్కి వెళ్తూనే ఉంటారు. వాళ్ళ పని వాళ్ళు మంచిగా హానెస్ట్గా చేసుకొని వస్తారు. వాన ఎండ అని తేడా లేకుండా డ్యూటీలు చేస్తూనే ఉంటారు. ఓపెన్ కాస్ట్లో అయినా అండర్ గ్రౌండ్లోనైనా కూడా. సో ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. మేము ఇంకా కొంచెమే వీడియో తీసేసుకొని ఇంకా వచ్చేసినాం అన్నమాట. మా పిల్లలు ఇంట్లో ఏడుస్తున్నారని చెప్పేసి వచ్చేసినాము. ఎక్కువసేపు ఉండలేకపోయాము. సో వెల్కమ్ అయితే చాలా బాగా చెప్పారు వీళ్ళందరు పిల్లలు. కొంతమంది కోలాటం ఆడారు, కొంతమంది ఇట్లా భరతనాట్యం లాగా అట్లా కొన్ని డిఫరెంట్ యాక్టివిటీస్తో వాళ్ళని వెల్కమ్ చెప్పారన్నమాట. సో మనం కూడా స్కూల్లో ఉన్నప్పుడు ఇట్లాంటివి చాలానే చేసి ఉంటాం కదా. నాకు ఇట్లానే గుర్తొచ్చింది చిన్న స్వీట్ మెమొరీస్ అన్నమాట. మనకి ఇట్లాంటివి చూసినప్పుడు మనం కూడా స్కూల్లో ఉంటే బాగుండేదన్న ఫీలింగ్ వస్తుంది. సో సెక్యూర్ కూడా చాలా బాగుందండి. సో మన గోదావరిఖని లోకల్ యూట్యూబ్ ఛానల్ వర్షిణి గారు కూడా ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సో ఇది కూడా మైన్కి సంబంధించిందే. సో ఇక్కడ నిల్చున్న వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. అది మనకు తెలియని ఏదైనా కూడా అడిగితే వాళ్ళు ప్రతిదీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మేము వెళ్ళగానే మా అన్నయ్య గారు ఇక్కడికి వచ్చారన్నమాట. సో ఫుల్ ఎగ్జైట్లు ఉండే వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇంకా వీళ్ళ ఆయన ఎక్కడ మిస్ అయ్యాడు అని చెప్పేసి బాగా వెతుకుతుంది. పాపం ఆగమైంది ఆమె.
సో నేను ఫస్ట్ ఈ వీడియో తీయలేదన్నమాట. ఏ చెట్లే కదా, మనకు అన్నీ తెలిసిన చెట్లే కదా అనుకున్నాను. బట్ స్టిల్ అక్కడికి వెళ్ళగానే నాకు ప్రతి ఒక్క చెట్టుకి ఒక్కొక్క నేమ్ కనిపించింది అనమాట. నాకు తెలియని నేమ్స్ కూడా ఈ చెట్లలో ఉన్నాయి. నేను ఇంతవరకు ఇట్లాంటి నేమ్స్ నేను వినలేదు. సో ఇవన్నీ ఔషధ గుణాలున్న చెట్లట. అంటే కొన్ని కొన్ని నాకు తెలుసు, అందులో కొన్ని కొన్ని నాకు తెలియదు. సో మీకు ఈ ఐడియానే ఉంటుంది. సో ఇవి ఆ పురుగులు వాటి ఏమో అంటారు కదా, నాకు అసలు గుర్తు రావట్లేదు. వీటి ద్వారా ఇలా తయారవుతుంది అనమాట. సో నేనైతే ఘోరంగా పరిశాన్ అయినండి, ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూసాను ఇట్లా. సో ఇది మన మంచి ఆరోగ్యానికి 5 సూత్రాలు అయితే ఇక్కడ రాసి పెట్టిళ్ళు. కానీ అవి మనం ఏవి పాటించాం కదా, ఎందుకంటే నాన్ వెజ్ లేనిది ఎవరు ఉండరు. సో బట్ అది కానీ ఎంత తగ్గించుకుంటే అంత మంచిది మనకి. ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి హెల్త్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి చూపించారు, కానీ అందులో ఏది మనం పాటించమండి. సో ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.